నమస్తే అండి. నేను మీ ప్రశాంతి. హ్యాండ్‌కి నీట్‌గా ఫినిషింగ్‌తో పైపింగ్ ఎలా వేసుకోవాలి, ఆ పీస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా పైపింగ్ వేసుకోవాల్సిన క్లాత్‌ని క్రాస్‌గా కట్ చేసుకోవాలండి. 1.25 ఇంచ్ ఉండేటట్టు క్రాస్‌గా కట్ చేసుకొని ఇలా క్రాస్‌గా జాయింట్ చేసుకోవాలి. మనకి ఎన్ని పీసులు అయితే కావాలో అన్నీ ఇలా క్రాస్‌గా జాయింట్ చేసుకున్న తర్వాత చివరన ఒక పావించ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్‌గా ఒక పావించ్ అనేది నీట్‌గా సమానంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి మనం హ్యాండ్‌కి ఇలా పైపింగ్ వేస్తాం కదండీ, ఇలా జాయింట్ చేసుకోవాలి. ఒక పావించ్ ఖర్చుతో ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకోవాలి. కట్ చేసేసి 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్డే ఎందుకు వేయాలంటే డబల్ పాదం మీద పైపింగ్ వేయాలంటే 12వ నెంబర్ థ్రెడ్డే సరిపోతుందండి. కొంచెం లావుగా ఉన్నదైతే మనం సింగిల్ పాదం పెట్టుకోవాలి. నేను అందుకే 12వ నెంబర్ థ్రెడ్డే వాడతాను. ప్లస్ అందులోనూ సన్నగా నీట్‌గా పైపింగ్ కూడా చాలా నీట్‌గా వస్తుందండి. అంతేనండి, ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. థ్రెడ్ అనేది మధ్యలో పెట్టి ఇలా సమానంగా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చాలా నీట్‌గా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసేసుకుని చివరి వరకు ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్‌గా థ్రెడ్ పైన అసలు స్టిచ్ పడకూడదండి, ఫినిషింగ్ బాగోదు. బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటమే ఇలా స్టిచ్ చేసేసుకోవాలి చివరి వరకు. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.